వెల్కమ్ టు బెస్ట్ గ్యాడ్గెట్స్ ఎపిసోడ్ 1. ఇంతకుముందు గ్యాడ్గెట్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే వచ్చాయి, బట్ చాలా గ్యాప్ వచ్చింది ఎవ్రీ వీడియోకి మధ్య. ఈసారి అలా కాకుండా ఎవ్రీ మంత్ బెస్ట్ గ్యాడ్గెట్స్ వీడియో అయితే వస్తుంది. బెస్ట్ గ్యాడ్గెట్స్ అని అనడం కంటే నేను ట్రై చేసిన గ్యాడ్గెట్స్ అంటే బెటర్, ఎందుకంటే అవి బెస్ట్ వర్స్ట్ అనేది ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ ఆలస్యం చేయకుండా ఫస్ట్ గ్యాడ్గెట్ గురించి మాట్లాడుకుంటే డెవిల్ విల్ క్రై సేఫ్టీ అలారం. సో ఇది అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. జనరల్గా స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలు కావచ్చు, అండ్ నైట్ టైంలో ఒంటరిగా జర్నీ చేసే ట్రావెల్ చేసే ఉమెన్ కావచ్చు, వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు కథలు లేకుండా ఏజ్డ్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఎమర్జెన్సీ టైంలో మనకి ఒక అలర్ట్ ఇవ్వడానికి సో ఈ సేఫ్టీ అలారం అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏం లేదు, పిన్నుని ఇలా అంటే చాలు, మళ్ళీ పెడితే అలారం ఆగిపోతుంది. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో స్కూల్కి వెళ్ళే పిల్లలు అండ్ నైట్ టైం ఎక్కువగా జర్నీ చేసే ఉమెన్ అండ్ మెన్ కూడా అవసరం అనుకుంటే పర్చేజ్ చేయొచ్చు. అండ్ పెద్దవాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా సేఫ్టీ అలారంగా కాకుండా ఇది ఒక లైట్తో వస్తుంది, ఎల్ఈడి లైట్తో. సో ఇది కూడా ఎమర్జెన్సీ టైంలో, చీకటి టైంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీన్ని కొనచ్చా లేదా అంటే ఎస్, నేనైతే అరౌండ్ 500కి అయితే కొన్నాను. సో ఇంకొంచెం తక్కువ ప్రైస్ ఉంటే బాగుండి అనిపించింది, బట్ స్టిల్ మీకు అవసరం అనుకుంటే కన్సిడర్ అయితే చేయొచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇదేదో నిన్న కొని ఇవాళ వీడియో చేసేది కాదు, దగ్గర ఒక 5 months బ్యాకే పర్చేజ్ చేశాను ఈ ప్రోడక్ట్ని. సో కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని. అండ్ నెక్స్ట్ గ్యాడ్గెట్ ఈ పోట్రానిక్స్ డెస్క్ మొబైల్ హోల్డర్ క్లిప్. సో ఎవరైతే సోలోగా షూట్ చేయాలనుకుంటారో లేదా మీటింగ్స్ అటెండ్ అవుతుంటారో ఇంట్లోనే, సో అలాంటి వాళ్ళకి మొబైల్ హోల్డర్, రెగ్యులర్ మొబైల్ హోల్డర్ కాకుండా సో ఇదైతే ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా అని మనం ఏదైనా డెస్క్కి ప్లేస్ చేసి సో మొబైల్ని అయితే ఎలా కావాలంటే అలా అయితే రొటేట్ చేసుకోవచ్చు. సో ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో, ఈవెన్ మనం స్టాండ్లా వీడియోస్ చూడడానికి అండ్ మీటింగ్స్ అటెండ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ డెస్క్కనే కాదు, మీ ఇంట్లో ఏదైనా డోర్కి, ఏదైనా విండోకి లేదా గేట్కి, ఏదైనా స్ట్రాంగ్ ప్లేస్కి మనం అటాచ్ చేసి విత్ మొబైల్ మనం షూట్ అయితే చేసుకోవచ్చు. సోలోగా క్రియేట్ చేసుకునే వాళ్ళు చాలామంది రీల్స్ అవి ఇవి షూట్ చేస్తుంటారు అండ్ వ్లాగ్స్ షూట్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను కూడా నా కోసం అయితే పర్చేజ్ చేశాను. నాకు చాలా సిచ్యువేషన్లో అయితే హెల్ప్ అవుతుంది. లేదు మీకు ఈ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ ఉంటుంది కదా, అది ఉన్న వాళ్ళకి అవసరం పడకపోవచ్చు, బట్ డెస్క్ పై యూజ్ చేయడానికి మాత్రం ఇది చాలా కన్వీనియంట్గా ఉంది. సో నాకైతే బాగా హెల్ప్ అవుతుంది. ఇది కూడా వర్త్ కన్సిడరింగ్. అరౌండ్ 360కి అయితే నేను పర్చేజ్ చేశాను. ఆ ప్రైస్ రేంజ్లో ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు దేనికనైతే అనిపించింది. అదర్వైజ్ మీకు అవసరం అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈ జిప్పర్ లాకర్. జనరల్గా మన బ్యాగ్స్కి, లగేజెస్కి లాక్ ఉండదు కదా, అలాంటి వాటికి సేమ్ మన ట్రోలీ లగేజ్లా లాక్లా అయితే దీన్ని యూజ్ చేయొచ్చు అని నేనైతే ఆర్డర్ చేశాను. నేను కొన్నప్పుడైతే నియర్లీ 400 సంథింగ్ అయితే పడింది. ప్రైస్ కాస్త చాలా సెల్లర్స్ ఉంటారు, 100-200 కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ సేమ్ మనకి ట్రాలీ లగేజ్ లానే మనం పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తేనే ఇది ఫుల్గా ఓపెన్ అవుతుంది. బట్ ఈవెన్ లాక్లో ఉన్నా కానీ ఇలా ప్రెస్ చేస్తే సో ఇలా అయితే వెళ్ళిపోతుంది అండ్ ఈజీగా బ్రేక్ చేయొచ్చు. చాలా చీప్ క్వాలిటీ మెటీరియల్. సో నేను ట్రై చేసిన ప్రోడక్ట్స్లో దీన్ని మాత్రం అస్సలే రికమెండ్ చేయను. సో 3 వచ్చాయి ప్యాకేజ్లో, దీనికైతే వెళ్ళకండి. కంప్లీట్ ప్లాస్టిక్, లోపల ఒక మెటల్ తీగ లాంటిది అయితే ఉంది, బట్ స్టిల్ ఈజీగా అయితే వంగిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బెండ్ అయిందో. సో ఇలాంటి వాటిని అయితే అస్సలే పర్చేజ్ చేయకండి. అండ్ మెటల్తో సేమ్ ఇంకో ప్రోడక్ట్ అయితే ఉంది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే ఒక చిన్న లాక్లా ఉండి దానికి పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. సో అది ఇంకొక 100 ఎక్కువ ఉంది, దానికి వెళ్ళండి. బట్ ఈ ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ని అయితే అస్సలే పర్చేజ్ చేయకండి. నెక్స్ట్ ది సేఫ్టీ అలారం లాక్. చూడడానికి నార్మల్ లాక్లా కనిపిస్తుంది కానీ ఇది నార్మల్ లాక్ కాదు, అంతకు మించి. దీన్ని సో ఇలా పెట్టి యూజ్ చేస్తే, ఏదైతే ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంటుంది, ఇటు సైడ్ పెట్టి యూజ్ చేస్తే నార్మల్ లాక్లా పనిచేస్తుంది. అండ్ ఇలా తిప్పి పెడితే సో అలారం లాక్లా అయితే పనిచేస్తుంది. ఇలా పెట్టి లాక్ చేసినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి దీన్ని బ్రేక్ చేయడానికి కానీ అట్లీస్ట్ టచ్ చేసినా ఫస్ట్ 2 సార్లు బీప్ వస్తుంది, తర్వాత సో ఇలా విపరీతంగా అలారం అయితే మోగుతుంది. సో దొంగ భయపడి అయితే పారిపోతాడు. చాలా బాగుంది. దీంతోపాటు 3 కీస్ అయితే వచ్చాయి అండ్ ఒక 6 బ్యాటరీస్ వచ్చాయి, అడిషనల్ బ్యాటరీస్. సో దీని లోపల ఆల్రెడీ ఒక 6 చిన్న బ్యాటరీస్ ఉంటాయి. మీకు ఇది అక్కడ నేను స్క్రీన్పై ఫుటేజ్ చేస్తాను, అలాంటి బ్యాటరీస్ అయితే వస్తాయి. ఆల్రెడీ లోపల 6 ఉన్నాయి. ఇది ఒక 7 months అవుతుంది నేను యూజ్ చేయబట్టి. ఇప్పటికైతే బ్యాటరీ లైఫ్ అయితే ఇంకా వస్తుంది. ఒకవేళ పోతే మళ్ళీ అవి వేసుకుంటే మళ్ళీ ఒక 6 to 7 months అయితే బ్యాటరీ వస్తుంది. సో దీని లోపల స్క్రూస్ ఉంటాయి, సో అది ఇప్పి ఆ బ్యాటరీస్ని అయితే చేంజ్ చేయొచ్చు. చాలా సింపుల్. అండ్ ఈ ప్రోడక్ట్ని అయితే నేను ఖచ్చితంగా రిఫర్ చేయగలను. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది. డెఫినెట్గా అడిషనల్ సెక్యూరిటీ కావాలంటే దీన్ని అయితే
ట్రై చేయొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ది డిస్క్ లాక్. సో మీ బైక్కి అడిషనల్ సెక్యూరిటీని అయితే ఇస్తుంది. డిస్క్ ఉన్న బైక్స్కి మాత్రమే పనిచేస్తుంది. సో జనరల్గా ఉండే లాక్ కాకుండా సో డిస్క్కి పెట్టి దీన్ని వేసినప్పుడు ఇన్ కేస్ ఒకవేళ దొంగ మన బైక్ యొక్క మెయిన్ కీని బ్రేక్ చేసినా లేదా ట్యాంపర్ చేసినా దాన్ని ఏదో రకంగా అది తీసినా ఈ అడిషనల్ డిస్క్ లాక్ అనేది అతన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సో దాన్ని తీసి స్టార్ట్ చేసి ముందుకు పోయినా కానీ బైక్ అయితే కదలదు. సో తను ఏంటి అని ఐడెంటిఫై చేసే లోపే సో కొంచెం మనం అలర్ట్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సో డిఫరెంట్గా చూడడంతో అతనైతే పారిపోయే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. సో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఎవరికైతే బైక్ దొంగల బెడద ఉంటుందో వాళ్ళైతే దీన్ని ట్రై చేయండి. 2 కీస్ వస్తాయి, ఒకటి పైన ఒకటైతే పనికొస్తుంది. జాగ్రత్తగా ఫస్టే ఒకటి దాచుకోండి, ఎందుకంటే ఒకటి పోతే మళ్ళీ ఇంటికెళ్ళి ఇంకోటి తెచ్చుకునేలా అయితే ఉండాలి. ఇవి 2 పోతే మళ్ళీ దీన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇదైతే నాకు యూస్ఫుల్ ప్రోడక్ట్గానే అనిపించింది. అడిషనల్ సెక్యూరిటీ కావాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ది నేను ట్రై చేసిన ప్రోడక్ట్స్లో ఈ మస్కిటో కిల్లర్. సో ఇది నాకు హిట్ అండ్ మిస్గా అనిపించింది. సో ఈ కేబుల్తో వస్తుంది, మనం పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు, మన మొబైల్ ఛార్జర్ కూడా కనెక్ట్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నప్పుడు ఇదైతే మనకి దీని నుంచి వచ్చే ఆ లైట్ ఏదైతే ఉంటుందో వైలెట్ లైట్కి మస్కిటోస్ అట్రాక్ట్ అయ్యి అయితే అటాచ్ అయ్యి చనిపోతాయి. సేమ్ మనకి మస్కిటో బ్యాట్ లాగానే అటాచ్ అవ్వగానే కిల్ అయిపోతాయి ఆ పవర్కి. బట్ నాకు ఫస్ట్ కొన్ని డేస్ బాగానే పనిచేసింది అనిపించింది, కానీ తర్వాత అయితే అంత అనిపించలేదు. సో ఆ తర్వాత మళ్ళీ చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొన్న అయితే యూజ్ చేశాను. ఆ రోజు మాత్రం బాగానే పనిచేసింది అనిపించింది. బట్ మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ దోమలు అయితే కుట్టడం స్టార్ట్ అయింది. సో ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని అయితే నాకు అనిపించలేదు. మీరు ట్రై చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే చాలా సెల్లర్స్ ఉన్నారు, 199, 150, 250 ఇలా ఉన్నాయి రకరకాలుగా. సో ఏదైనా బెటర్ రేటింగ్ ఉన్న సెల్లర్ నుంచి తీసుకోండి, ఇంకా రిటర్న్ ఆప్షన్ ఉన్న సెల్లర్ నుంచి కొనండి. ఒకవేళ మీకు నచ్చకపోతే రిటర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఈ మంత్ నేను ట్రై చేసిన ప్రోడక్ట్స్. అండ్ నెక్స్ట్ మంత్ మరొక వీడియో అయితే వస్తుంది నేను ట్రై చేసిన గ్యాడ్గెట్స్ అండ్ ప్రోడక్ట్స్తో. అండ్ వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు మీకు కావాలి అనుకుంటే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.